ఒక పెద్ద తాగుబోతుల ఊరుంది. ఆ ఊర్లో జనాలు పొద్దున్నుంచి రాత్రిదాకా విపరీతంగా తాగి మురికి కాలువల్లో పడి దొర్లుతుంటారు. ఆ మురికిలోనే దొర్లుతూ ఆ దుర్వాసననే పీలుస్తూ దాన్నే తమ ప్రపంచం అనుకుంటారు. కాని ఆశ్చర్యమేంటంటే వాళ్లంతా కలిసి ఏడాదికొకసారి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మన ఊరు ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనది, మన సంస్కృతి ఎంతో గొప్పది, మన సాంప్రదాయాలు పవిత్రమైనవి అని ఒకరికొకరు డబ్బా కొట్టుకుంటారు, పూలమాలలు వేసుకుంటారు. సరిగ్గా అదే సమయానికి నేనా ఊర్లోకి ఎంట్రీ ఇచ్చాను. వాళ్ల ముఖాల మీదున్న మురికిని, కాలవల్లో గొర్లిన గారిని చూశాను. నేరుగా వాళ్ల దగ్గరికెళ్ళి వాళ్ల ముఖం మీదే, రేయ్, మీ అందరి ఒంటి నిండా మురికుందిరా, మీరు గొప్పవాళ్లు కాదు, పచ్చి తాగుబోతులు అని గట్టిగా అరిచి చెప్పాను. అంతే. దానికా ఊరి జనాలు ఏం చేశారో తెలుసా? వీడికి ఊరంటే ప్రేమ లేదు, గౌరవం లేదు, మన సంస్కృతిని అవమానిస్తున్నాడు అని నా మీద పడ్డారు. దొరికినోడు దొరికినట్లు నన్ను చితకబాదారు. ఎందుకో తెలుసా? అబద్ధపు బొమ్మల్లో బ్రతికే వాళ్లకు నిజమనేది ఒక తీవ్రమైన బూతులా కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకా ఊరిని మార్చాలనే ఉద్దేశం లేదు, వాళ్ల మీద ప్రేమ లేదు, పోనీ అసహ్యమూ లేదు. జస్ట్ నా కంటికి ఏది కనిపించిందో దానినే వాళ్లకి చెప్పాను, అంతే. సరిగ్గా ఈరోజు మన దేశం పరిస్థితి కూడా ఆ తాగుబోతుల ఊరిలాగే తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జూలో ఉన్న సింహానికి ప్రతిరోజు టైంకి మాంసం వేస్తారు. దానికో పెద్ద బోనుంటుంది, అది అటూ ఇటూ తిరుగుతుంది. బహుశా ఆ సింహం కూడా నాకు తిండి దొరుకుతోంది, తిరగడానికి స్పేస్ ఉంది, ఐయామ్ ఫ్రీ అని అనుకుంటుందేమో. నువ్వు కూడా సరిగ్గా ఆ జూలోని సింహానివే. రోజుకి 8 గంటలు ఆఫీస్ బోనులో నలిగిపోతావు, రాత్రికో డ్రింక్ వేస్తావు, లేదా సోషల్ మీడియాలో మైండ్లెస్గా స్క్రోల్ చేస్తావు. దాన్నే లైఫ్ అనుకుంటావు. అందులో మళ్ళీ సంవత్సరానికి 364 రోజులు పక్కనోడి కులమేంటో చూసి లైఫ్లో డిసిషన్స్ తీసుకుంటాం. ఇంట్లో పెళ్ళాం పిల్లలతో సరిగ్గా వేగలేక పక్కింటోడి లైఫ్లోకి తొంగి చూస్తూ వాడి చావుని చూసి లోపల ఆనందిస్తాం. మా నాయకుడు తోపు అని ఒకడరిస్తే, కాదురా, నా నాయకుడే తోపు అని ఇంకొకడరుస్తాడు. నీ లైఫ్ని ఉద్ధరించడానికి పనికొచ్చే ప్రతి పాయింట్ని పక్కన పడేసి రోడ్డు మీదున్న చెత్తను తీసుకొని నీ మైండ్లోకి నెట్టే ప్రతి చెత్త మీద ఫోకస్ పెడతావు. చేతకానితనంతో చస్తూ డబ్బు సంపాదించడం చేతకాక నీ ఫ్యూచర్తో సంబంధం లేని ఒక పొలిటీషియన్ కోసం 5 ఏళ్లకోసారి వీధుల్లో కొట్టుకొని సస్తావు. రోడ్డు మీదికి వస్తే రూల్స్ బ్రేక్ చేయడం నీకో అచీవ్మెంట్ అయిపోయింది. అదే నీ లైఫ్ అనుకుంటున్నావు. ఇంత మురికిని మనలో ఉంచుకొని కూడా ఏడాదికోసారి జరుపుకునే ఇండిపెండెన్స్ డే రోజు మాత్రం ఆ మురికిపైన ఒక ప్లాస్టిక్ జెండా పిన్ తగిలించుకొని మేము చాలా గొప్పవాళ్లం అని బిల్డప్ ఇస్తాం. కాలవల్లో పడి దొర్లే తాగుబోతూ ఒంటికి సెంటు పూసుకొని నేను పరిశుభ్రంగా ఉన్నాను అంటే ఎలా ఉంటుందో, నీ దేశభక్తి కూడా సరిగ్గా అలాగే ఉంది. ఎవడైనా వచ్చి నీ మురికిని నీకే చూపిస్తే నీకు ఒళ్ళు మండిపోతుంది. వీడికి గౌరవం లేదు, సంస్కృతి లేదు అని అతని మీద దాడి చేస్తావు. ఎందుకంటే అబద్ధపు బొమ్మల మధ్య బ్రతకడమే నీకు అలవాటైపోయింది. యాక్చువల్గా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ సొంత ఆలోచనలు నీకు లేవు. ఒక మత పెద్ద వచ్చి ఏదో చెబితే గుడ్డిగా నమ్ముతావు. ఒక స్క్రీన్ మీద ఎవడో క్రియేట్ చేసిన అల్గారిథం నీకు ఏది నచ్చాలో, నీకు దేని మీద కోపం రావాలో డిసైడ్ చేస్తోంది. యు ఆర్ నాట్ థింకింగ్, యు ఆర్ జస్ట్ ఎ బయోలాజికల్ రోబో. ఒక కసాయివాడు మేకలను కోయడానికి వరుసగా తీసుకెళ్తున్నప్పుడు ఆ మేకలు మేమంతా ఎంత క్రమశిక్షణతో క్యూలో వెళ్తున్నామో చూడండి అని సంబరపడితే ఎలా ఉంటుందో, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. జెండా ఎగరేయడం తేలికే, మేరా భారత్ మహాన్ అని అనడం కూడా తేలికే. కానీ నిజం చెప్పు, నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తే అదే దేశానికి ప్రాణాలివ్వగలవా? ఒక గాంధీలాగానో భగత్ సింగ్ లాగానో ఉన్నావా? పచ్చి తాగుబోతూ మత్తులో ఉన్నావు. సరే, ఒకవేళ నువ్వే దేశాన్ని ప్రేమిస్తున్నావని అనుకుందాం. మరి ఎందుకిన్ని మతాలు, ఎందుకీ రాజకీయ గొడవలు నీకు? ఎందుకంటే నువ్వు మురికి కాలవలో పడిన ఒక తాగుబోతువి గనుక.